మిత్రులందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. 4687 అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి పచ్చ జెండా అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. దీని గురించి క్లారిటీగా చూద్దాం. అంతకంటే ముందుగా మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. 19న డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు, సెప్టెంబర్ 12 ఆంధ్రజ్యోతి అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. డిఎస్సి అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నియామక పత్రాలు అందచేయనున్నారు. ఇందుకు సంబంధించిన వెలగపూడి రాష్ట్ర సచివాలయం దగ్గరలో N9 వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఆ ప్రదేశాన్ని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్, గుంటూరు జిల్లా జేసీ ఆశుతోష్ శ్రీవాస్తవ, ఏఎస్పీ ఏటీవీ రవికుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు పరిశీలించి ఏర్పాట్ల గురించి చర్చించారంటూ దీనికి సంబంధించి మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. అంటే మనకి ఇక్కడ విజయోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం చూసినట్లయితే ఈ నెల 15వ తారీఖున ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చే విధంగా ముందుకు వెళ్తున్నట్లు మనకు అర్థమవుతుంది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన 421 పోస్టులకు సంబంధించి జనరల్ మెరిట్ లిస్ట్ని కూడా పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో తక్షణం అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ 8 లక్షలకు పైబడి ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ కోల్పోయినట్లయితే వారి స్థానంలో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి ఇంకా కాల్ లెటర్లు వచ్చాయా లేదా, ఇంకా ఏదైనా కాల్ లెటర్స్ పెండింగ్ ఉన్నాయా అనేది కూడా ఏపీ డిఎస్సి కన్వీనర్ గారు మీరు స్పందిస్తేనే దీనిపై స్పష్టత అయితే వస్తుంది. మీరు ఈ అంశాలన్నింటిపైన కూడా స్పందించాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 4687 అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పచ్చ జెండా అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక్కడ మెయిన్గా మనం పరిశీలించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల్లో 4687 హెల్పర్ పోస్టుల భర్తీకి అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా 4687 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తూ మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అభివృద్ధి చేసింది. ఆయా కేంద్రాల్లో సిబ్బంది కొరత దృష్ట్యా హెల్పర్ల నియామకం చేపట్టేందుకు సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేసిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మనకి నెక్స్ట్ అనంతపురం జిల్లా న్యూస్ పేపర్లో మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. అంగన్వాడీలకు 744 మంది సహాయకులు, ఉమ్మడి జిల్లాలకు కొత్త పోస్టుల మంజూరు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. ఐసీడీఎస్లో దీర్ఘకాలిక సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించింది. మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ వచ్చారు. 10వ తరగతి విద్యార్హతను బట్టి కార్యకర్తలను ప్రధాన కార్యకర్తలుగా గుర్తిస్తూ గత నెల 19న ఉత్తర్వులను జారీ చేశారు. తర్వాత ప్రాంతాల వారీగా కేంద్రాలు కార్యకర్తలను ఉన్నతీకరిస్తూ ఈ నెల 8న ఆ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మరొక ఉత్తర్వులను అయితే జారీ చేశారు. కొత్తగా మంజూరైన పోస్టులు ఇలా అంటూ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మీరైతే క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ అయిన కేంద్రాలకు కొత్త హెల్పర్లు, సహాయకులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో వచ్చింది. పోస్టులను మంజూరు చేస్తూ శుక్రవారం జీవోనైతే జారీ చేయడం విశేషం. దీని ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 744 హెల్పర్ పోస్టులు మంజూరయ్యాయి. త్వరలోనే 2 జిల్లాల ఎంపిక కమిటీల సారథ్యంలో రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా భర్తీ చేసేందుకు శ్రీకారం చుడతారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. శ్రీ సత్యసాయిలో ఎక్కువ, ఉమ్మడి జిల్లాల్లో మొత్తంగా 5126 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే అందులో 907 మినీ కేంద్రాలే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 223, శ్రీ సత్యసాయి జిల్లాలో 684, మొత్తం 907 మినీ కేంద్రాల్లో 744 కేంద్రాలను ఉన్నతీకరించారు. అనంతపురం జిల్లాకు సంబంధించి 196, శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి 548 ఉన్నాయి. మినీ నుంచి మెయిన్గా అప్గ్రేడ్ అయిన కార్యకర్తలకు ఇక నుంచి ప్రతి నెల 11,500 గౌరవ వేతనం లభించనుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి 13 జిల్లాల న్యూస్ పేపర్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జిల్లా న్యూస్ పేపర్లో ఏం అప్డేట్ వచ్చినా కానీ మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లోని, రామ్ రమేష్ ప్రొడక్షన్స్ వాట్సాప్ ఛానల్ గ్రూప్లోని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇక నెక్స్ట్ మనకి కాల్ లెటర్స్ ఇంకా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా డిఎస్సికి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైతే బార్డర్స్లో నెక్స్ట్ క్యాండిడేట్ కింద ఉండి ఎదురు చూస్తున్నారో ఒకరిద్దరికి మాత్రమే కాల్ లెటర్స్ అనేవి వస్తున్నాయి.
డ్యూయల్ పోస్టులు ఇంకా పెండింగ్ ఉన్నాయా? డ్యూయల్ పోస్టులకు సంబంధించి కూడా కన్వీనర్ గారు అఫీషియల్గా స్టేట్మెంట్ చేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. డిఎస్సి కన్వీనర్ గారి నుంచి అఫీషియల్గా స్టేట్మెంట్ రావాలి. కన్వీనర్ నుంచి అఫీషియల్గా స్టేట్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ పోస్టులకు సంబంధించి ఇంకేదైనా పెండింగ్ ఉన్నాయా, మొత్తంగా పూర్తయ్యాయా అనేది కూడా సెలక్షన్ లిస్ట్లో కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో, అనంతపురం జిల్లా న్యూస్ పేపర్లో మనకి పబ్లిష్ కావడం జరిగింది. టీచర్ల జాబితా సిద్ధమేమిటి, నేడు జిల్లా కమిటీ ఆమోదానికి, డిఎస్సి ఎంపిక తుది జాబితా అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి మొత్తంగా 807 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వగా ఇక్కడ సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 776 మంది అభ్యర్థులు ఎంపిక చేసినట్లు సమాచారం. మిగిలిన 31 పోస్టులు ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేరని తెలియజేశారు. అంటే ఇక్కడ ఎస్సీ గ్రేడ్ 1 అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంది. ఆ ఎస్సీ గ్రేడ్ 1లో అభ్యర్థులు లేరు మెరిట్ లిస్ట్లో. ఆ పోస్టులని క్యారీ ఫార్వర్డ్ చేసినా తప్పలేదు. మిగిలిన పోస్టులు ఏంటనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. అంటే పీడబ్ల్యూడి పోస్టులని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారా, లేదంటే స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన పోస్టులని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారా? అంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎక్కడ వర్టికల్గా పోస్టులు అనేది చూపించలేదు, హారిజంటల్ విధానంలో మాత్రమే చూపించుకున్నారు. హారిజంటల్ అంటే ఓన్లీ మెరిట్ లిస్ట్లో ఉంటే భర్తీ చేసుకోవాలి. హారిజంటల్గా చూపించిన స్పెషల్ కేటగిరీ పోస్టులని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారా ఏంటనేది కూడా డిఎస్సి కన్వీనర్ ఈ అంశంపై స్పందించవలసిన అవసరం అయితే ఉంది. ఇక్కడ 31 పోస్టులు ఏం మిగిలాయి అనేది కూడా అభ్యర్థులందరూ కూడా క్లారిటీ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే నేడు 2వ శనివారం అయిన విద్యాశాఖ అన్ని సెషన్ల అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆర్జేడీ డిఈఓలు ఆదేశాలు అయితే ఇచ్చారు. దీంతో శనివారం రాత్రికల్లా డిఎస్సి 2025 సెలెక్టెడ్ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఓకే కానుంది. ఆ తర్వాత జాబితాను రాష్ట్ర అధికారులు ప్రకటించనున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఈరోజు ఈ అనంతపురం జిల్లాకు సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తయారైపోతే దాన్ని ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఆదివారం కాకుండా సోమవారం నాటికి ఏదైనా సెలక్షన్ లిస్ట్ని కంప్లీట్గా వెబ్సైట్లోకి తెస్తారనేది చూడాలి. మొత్తంగా 13 జిల్లాల్లో కూడా ఇదే విధంగా ప్రాసెస్ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సోమవారం నాడు మనం సెలక్షన్ లిస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 421 స్పోర్ట్స్ కోటా పోస్టులకు సంబంధించి కూడా జనరల్ మెరిట్ లిస్ట్ పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో సెలక్షన్ లిస్ట్ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కన్వీనర్ గారు ఖచ్చితంగా వెబ్సైట్లోకి అందుబాటులోకి తీసుకురావాలి. స్పోర్ట్స్ కోటా వివరాలను కూడా అందరికీ తెలియచేయాలి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.